నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు అవినాష్ దాస్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం నమః శివాయ ఓం నమో వెంకటేశాయ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అవినాష్ గారు శని త్రయోదశి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది శని భగవానుడి వల్ల చాలామంది రకరకాల ఇబ్బందులు పడతారు ప్రతి ఒక్కరిలో ఒక అపోహ ఏంటి అంటే శని భగవానుడు అందరినీ ఇబ్బందులు మాత్రమే పెడతాడు అని చెప్పి కానీ ఆయన వల్ల యోగాలు కూడా కలుగుతాయి అని చెప్పి చాలా తక్కువ మందికే తెలుసు నిజంగా ఇది అపోహ అంటారు కదా అపోహ కాదండి నిజమేనా ఓకే అయితే శని భగవానుడి వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు శని త్రయోదశిని ఏ రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుందంటారు ఇప్పుడు శని అంటే ఎందుకు ఇబ్బంది పెడతాడంటే శని చెప్పింది నువ్వు వింటే ఎందుకు ఇబ్బంది పెడతాడు అంతే ఇప్పుడు ఎవరైనా చెప్పింది వింటే ఎందుకు ఇబ్బంది పెడతారు అవును ఏ గ్రహమైనా గురువు తీసుకోండి సూర్యుడు బుధుడు రవి ఏ గ్రహమైనా శని కూడా ఎందుకు ఇబ్బంది పెడతాడంటే శని ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు ఓకే ఇప్పుడు వేరే గ్రహాలు చాలా తక్కువ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ శని గ్రహానికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే శని గ్రహం ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నువ్వు డైలీ 18 hours కష్టపడాలి కానీ ఈ రోజుల్లో అసలు కష్టం అంటేనే అసలు 18 hours లో 1 తీసేసి ముందు నుంచి నెంబర్ 8 hours కే చచ్చిపోతున్నాం 1 hour కూడా చేయని వాళ్ళు ఉన్నారు నిజమేలేండి ఆ 18లో మీరు చెప్పినట్టు 8 తీసేయాలి ఇప్పుడు హైదరాబాద్లో అయితే 1 hour కష్టపడితే కూడా చాలా గ్రేట్ అవునవును 8 hours నిత్యం కష్టపడతారు మామూలు మనిషి ఇప్పుడు మీరున్నారు నేనున్నాను ఆఫీస్ 9 to 5 8 hours కష్టపడతాం శని ఏమంటారు 18 hours మీరు కష్టపడాలి అంటాడు శని గారు ఏమంటారు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఎట్ ఎనీ కాస్ట్ ఇంకోటి ఇట్లా నగలు బట్టలు ఇట్లా ఆర్భాటం హంగు ఆర్భాటం ఇష్టం లేదు ఉండకూడదు అనుకోగా ఉండాలి బేసిక్ శని అంటే బేసిక్ నెసెసిటీ ఎంత అవసరమో అంతే వేసుకోవాలి ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటాడు ఇప్పుడు శని అంటే ఇప్పుడు త్రయోదశి రోజు వస్తుంది త్రయోదశికి ఆది దైవం శివుడు ఏకాదశికి ఆది దైవం విష్ణుమూర్తి ఇప్పుడు త్రయోదశి రోజు మీరు ఆది దైవం శివుడు కాబట్టి శివుడిని చూడండి ఎంత సింపుల్గా ఉంటాడు నార్మల్ డ్రెస్ రుద్రాక్షలు విభూది జటాజూడలు అంతే ఏకాదశి విష్ణుమూర్తి ఆడంబరం అలంకార ప్రియుడు బాగా చెప్పారు మొత్తం భలే రెడీ అవుతారు అతను అందంగా సూపర్ ఉంటారు శివుడు అమ్మ ఐ డోంట్ లైక్ దట్ కానీ శివుడి మనసులో విష్ణుమూర్తి ఉన్నారు విష్ణుమూర్తి మనసులో శివుడు ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు ఒకటే అద్వైతం కానీ గ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఏంటి ఐ డోంట్ లైక్ దిస్ నాకు సింపుల్గా ఉండాలి నాకు నేను ముందే ఓవర్ యాక్షన్ చేయకూడదు పని చేయాలి డ్రెస్సులు వేసుకోవడం కాదు నాన్న కష్టపడాలి పొద్దునే లేవాలి ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా స్ట్రిక్ట్గా చెప్పాలంటే మీరు బ్రహ్మముహూర్తం 3:30కే లేవాలి జిమ్కి వెళ్ళాలి రన్నింగ్ చేయాలి వాకింగ్ చేయాలి పూజ చేయాలి తర్వాత ఫ్రెష్ అయ్యారు ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్లో కష్టపడాలి ఆఫీస్లో ఏంటి మళ్ళీ మన వాళ్ళు ఎలా పనిచేస్తారంటే 4 hours పనిచేస్తారు మిగతా 4 hours టైంపాస్ చేస్తారు కాఫీ తాగుతారు ముచ్చట్లు పెడతారు ఆ చీఫ్ మినిస్టరు ఆ రేవంత్ రెడ్డి ఆ కేసీఆర్ ఆ జగను ఇవన్నీ అతనికి ఇష్టం ఉండదు పని 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 నువ్వు ఏం పని చేస్తున్నావో దాని గురించి ఆలోచించు వేరే ఆలోచన రాకూడదు దూరొద్దు అల్లు అర్జున్ చిరంజీవి ఇవన్నీ వద్దు డిసిప్లిన్ శని అంటే డిసిప్లిన్ టైం పంక్చువాలిటీతో గుర్తొచ్చింది మీ ఆఫీస్ 9ంటికి అనుకోండి మీరు కరెక్ట్ 9ంటికి రావాలి మీరు 9:30కు వచ్చారనుకోండి అయిపోయింది అతను హట్ అయిపోతాడు పాడైపోయింది మిషన్ డిసిప్లిన్ ఒక్క నిమిషం కూడా తప్పడు అతను ఏదో ఒక ఇబ్బంది పెడతాడు యు ఆర్ నాట్ సిన్సియర్ టు వర్క్ నీకు లేదు తనకి పనిష్మెంట్ ఇవ్వాల్సి ఇస్తాడు పనిష్మెంట్ ఇస్తాడు గ్యారెంటీ ఇరికిస్తాడు మిమ్మల్ని ఓకే
నువ్వు టైంకి ఎందుకు రాలేదు, నేను చెప్పినట్టు నువ్వు ఉండాలి కదా, అంతే. నువ్వు లేవు, నువ్వు అరగంట లేట్ వచ్చావు, ఉమ్. నీకు నీ రీజన్ ఉండొచ్చు, అది వేరు, అవును. పర్సనల్ రీజన్ ఉండొచ్చు. శని ఏమంటాడు, ఫ్యామిలీ లేదు, ఇది లేదు, ఏం లేదు, నాకు సంబంధం లేదు, వర్క్ అంతే. పనే, వర్క్ ఈజ్ వర్షిప్, ఉమ్. పనే దైవం. అంతే. నువ్వు పని చేయి, ఉమ్. పని చేస్తేనే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే ప్రపంచం మొత్తం నీది. ఉమ్. కానీ మనకు ఒక అమ్మ, ఒక నాన్న, ఫ్యామిలీ రిలేషన్స్ అవన్నీ ఉంటాయి. శని అట్లా కాదు, నాకు అనవసరం బాబు అవన్నీ, నాకు సంబంధం లేదు. ఈ నవగ్రహాల్లో ఒకడొకడొకటి టైప్లో ఉంటాడు. నీది ఆ దిక్కు, నీది ఆ దిక్కు, నాది ఈ దిక్కు. ఓకే. సో ఇది చాలా డిసిప్లిన్. సో ఫస్ట్ ఇప్పుడు దాకా నేను మాట్లాడుకున్నాం, పంక్చువాలిటీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కష్టపడాలి. నువ్వు టీవీ చూడకూడదు, రీల్స్ చూడకూడదు, అస్సలు చూడకూడదు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాడు. రాత్రి కూడా నువ్వు ఏదో పుస్తకం తీసి చదవాలి, నీ కెరియర్ గురించి ఏదో ఒకటి చేయాలి. యాంకరింగ్ అంటే ఏంటి, అమెరికాలో ఎలా యాంకరింగ్ చేస్తున్నారు, అమెరికాలో ఎలా యాక్టింగ్ చేస్తున్నారు, అమెరికాలో సాఫ్ట్వేర్ వాళ్ళు కొత్త కొత్త లాంగ్వేజెస్ ఏమొచ్చాయి, ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు వర్క్. ఓకే, ఫోకస్ అంతా దానిపైనే ఉండాలి. ఇప్పుడు కొంతమంది అయితే అసలు నేను చెప్పినట్టు 1 hour కష్టం, ఎంజాయ్మెంట్ వాళ్ళకి. అంతే. అలాంటి వాళ్ళకి ఏలినాటి చలి వచ్చినప్పుడు చుక్కలు చూపిస్తాడు. ఏలినాటి శని వచ్చినప్పుడు చుక్కలే కనిపిస్తాయి. ఇంకా ఫస్ట్ శని ఇచ్చేది హెల్త్ ప్రాబ్లం, ఓకే, తర్వాత గొడవలు పెట్టిస్తాడు చుట్టుపక్కల, ఓకే, అంత హ్యాపీగా ఉండనివ్వడు. సరే, శని త్రయోదశి 31వ తారీఖున వస్తుంది కాబట్టి మంచి అవకాశం కదా. అవును. శనివారం త్రయోదశి, బా సూపర్ సూపర్. అసలు ఈ రోజు కష్టపడండి, ఒక్కరోజు పొద్దున 6ంటికి లేవండి, జిమ్కి వెళ్ళండి, లేకపోతే వాకింగ్కి వెళ్ళండి, ఫ్రెష్ అవ్వండి, ఏదో ఒక పని చేయండి. పొద్దున టీవీ చూడొద్దు, ఆఫీస్కి వచ్చేయండి. ఆఫీస్లో 4 hours కష్టపడతారు కదా, 8 hours కష్టపడండి. ఒక్కరోజు శని కోసం కష్టపడండి 8 hours. ఓకే. ప్లస్ శని అంటే పనోళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. శని అంటే పనోళ్ళు, పనోళ్ళందరూ మన చుట్టూ ఉన్న పని చేస్తూ ఉంటారు కదా, మనకన్నా తక్కువ వర్గం వాళ్ళు శని. వాళ్ళందరూ ఇప్పుడు ఉంటారు కదా, టీ అందించే వాళ్ళు, వాచ్మెన్, డ్రైవరు, వీళ్ళు కొంచెం ఓ లెవెల్ ఉంటుంది. అందరూ సమానమే, కానీ మనం వృత్తిపరంగా చూసుకుంటే వాళ్ళందరూ తక్కువ కదా. వాళ్ళందరికీ ఏదో చిన్న గిఫ్ట్ ఇవ్వండి, చిన్న గిఫ్ట్. మనం ఏం చేస్తామంటే మన పై అధికారికి గిఫ్ట్ ఇస్తాం, మన అవసరం కోసం. స్వీట్ బాక్స్ తెచ్చిన పై అధికారికి ఇస్తాం. కింద ఉంటారు కదా మనకన్నా కింద, వాళ్ళకి ఏమి ఇవ్వమండి, వాళ్ళకు కూడా ఒక స్వీట్ బాక్స్ ఇవ్వాలి. ఒక 1/2 kilo స్వీట్ బాక్స్, ఒక నల్ల నువ్వులతో తయారైన లడ్డు ఉంటుంది కదా, అది ఒక 1/2 kilo 1 kg తీసుకొచ్చి అందరికి ఒక్కొక్కటి కనీసం పంచిపెట్టండి. కానీ నువ్వులు అనేసరికి శని అని చెప్పి చాలా మంది తీసుకోరు కదా. సరే, మామూలు స్వీట్ పెట్టండి, మామూలు స్వీట్ పెట్టండి చాలు. మీ ఇష్టం వచ్చిన స్వీట్. కానీ ఎవరికి పెట్టాలి, మీకన్నా తక్కువ వర్గం, ఆ శ్రేణి ఉంటుంది కదా, దాంట్లో మీకన్నా తక్కువ డ్రైవర్లు, వాచ్మెన్లు, ఇంకా క్లీనర్స్, వాళ్ళందరికీ పెట్టండి. శని చాలా ఇంప్రెస్ అవుతాడు, అరే ఐ లైక్ దిస్ గాయ్. అప్పుడు నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మీకు ఏ ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడో ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తాడు. తీయడు అని చెప్పట్లే, తగ్గుతాయి. ఇబ్బంది అయితే పెడతాడు, అదైతే నిజమే. శని అనేది ఇబ్బంది పెడతారు. చాలా తక్కువ మందికి యోగం అనేది ఉంటుంది శనితో. ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, పగలు రాత్రి పని గురించే ఆలోచిస్తారు. హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. పాజిటివిటీ, మానవత్వం ఎక్కువ ఉంటే గురు, అక్కడ గురు సపోర్ట్ చేస్తాడు. హార్డ్ వర్క్, సిన్సియరిటీ ఎక్కువ ఉంటే శని సపోర్ట్ చేస్తాడు. ఈ రెండు ఒక మనిషిలో ఉండవు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అసలు సాధ్యపడవు, చాలా కష్టం, చాలా రేర్. ఎక్కడో మోదీ లాంటి ఒకడు ఉంటాడు, బాగా కష్టపడి పై స్థాయికి వెళ్తారు, గౌరవం ఉండదు, గుర్తింపు ఉండదు. సినిమా ఫీల్డ్ లో చూస్తాం, పెద్ద హీరో ఉంటాడు, అడిగి రెస్పెక్ట్ ఉండదు, అతనికి రెస్పెక్ట్ ఉండదు. చూసారు, నేను వాడికి అన్న నిజం అది, అతనికి రెస్పెక్ట్ ఉండదు. కొంతమంది ఉంటారు, కష్టపడరు, అదృష్టంతో హీరో అయిపోతారు, గురువు బాగుండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే రెండు ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. యాక్చువల్గా రెండు బ్యాలెన్స్ చేయాలి, కానీ మనిషి చాలా కష్టం చేయడం. ఎక్కడో ఒకరు చేస్తారు 100 కోట్లలో. సో ఈ శని త్రయోదశి దీని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, నల్ల నువ్వుల లడ్డు మీరు టెంపుల్లో ఇచ్చేయండి శనివారం రోజు, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, లేకపోతే శివాలయంలో కూడా ఇవ్వచ్చు. శివాలయంలో ఇస్తే ఇంకా బెటర్. శివాలయంలో ఇచ్చేస్తే
పండితుడు ఉంటారు కదా, అవును ఆయన పంచి పెట్టేస్తాడు. గుడిలో అయితే అంత పట్టించుకోరు, తీసేసుకుంటారు. మీరు డైరెక్ట్ ఇస్తే అది వేరు, అవును ఇలా చేయొచ్చు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే శని త్రయోదశి రోజు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించాలి. ఎక్కడండి? మీ ఇంట్లో కావచ్చు, శివాలయంలో కావచ్చు. ఓకే. వెలిగిస్తే ఏం జరుగుతుందంటే, అసలు దీపం అనేది ఎందుకు వెలిగిస్తామంటే మనము శని తాలూకు ఆలోచనలు వస్తాయి. ఓకే. కష్టపడాలి, సిన్సియారిటీ ఇంకా పెంచాలి, అందరిలా కాదు. ఇప్పుడు ఒక కెమెరామ్యాన్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా రీసెర్చ్ చేయాలి లెన్స్ గురించి, ఫోకస్ గురించి. ఒక యాంకర్ ఉన్నారు, ఒక యాక్టర్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు. ఇంకా మనం ఎంబీబీఎస్ ఎండి అయిపోయింది, ఇంక ఇంతే చదువు అని కాదు, రోజు రోజు రిఫ్రెష్ అవుతూ ఉండాలి. రోజు రోజు కొత్త మందులు వస్తున్నాయి కదా. ఒక డాక్టర్ కూడా అట్లా అప్డేట్ అవ్వాలి, మనం చేస్తున్న పని గురించి ధ్యాస ఉండాలి. అంటే యూ హ్యావ్ టు వర్క్. అలానే ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయాలి. రెండు కలుస్తేనే జీవితం. ఇటుపక్క ఒక ట్రాక్లో ఫ్యామిలీ, కెరియర్, ఒక ట్రాక్లో ఫ్యామిలీ. మైండ్కి మీకు ఐడియా ఉందో, రెండు సైడ్స్ ఉంటాయి, లాజికల్ సైడ్, ఇంటెలెక్చువల్ సైడ్. అంటే అది ఫ్యామిలీ, ఇమోషనల్ సైడ్, లాజికల్ సైడ్, రెండు బ్యాలెన్స్ చేయాలి. జనాలు ఒకటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ప్రియారిటీ ఫస్ట్ ఫ్యామిలీకి ఇస్తారు, లేకపోతే కొంతమంది కెరియర్కి ఇస్తారు. రెండు బ్యాలెన్స్ చేయగలిగేవాడు కావాలి నాకు శనికి, ఐ మీన్. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మంచిగా. మీకు అసలు మీరు మొత్తం డల్ ఉన్నారు, అసలు ఏమి చేయలేకపోతున్నారంటే ఫస్ట్ నువ్వుల నూనెతో దీపం ప్రతి శనివారం పెట్టండి. ఒక 4-5 శనివారాలు పెడితే మెల్లిగా అప్పుడు ఆలోచన వస్తుంది, మనం కష్టపడాలి, జిమ్కి వెళ్ళాలి, పని చేయాలి అని. స్టార్టింగ్ ఎవరు మారలేరు, ఒక్కసారిగా టైం పడుతుంది దేనికైనా. సో మెల్లిమెల్లిగా నువ్వుల నూనె పెట్టి ఆ లడ్లు పంచుతూ ఉండండి, స్లోగా అనేది స్టార్ట్ అవుతుంది. లేదు మీరు మిడ్వే ఉన్నారు, ఓ మాదిరిగా కష్టపడుతున్నారు, ఇంకొంచెమే ఉంది, రోజుకి 6 గంటలు కష్టపడుతున్నారు, 2 గంటలు ఎంజాయ్ చేస్తున్నారు, జస్ట్ శని త్రయోదశి రోజు నేను చెప్పింది చేయండి, చాలా తొందరగా స్పైక్ అనేది ఉంటుంది. సో శని త్రయోదశి రోజు శనిశ్చరాయ నమః, ఓం శనిశ్చరాయ నమః మంత్రం ఎన్నిసార్లు అండి? మీ ఇష్టం వచ్చినట్టు సార్లు. వీలుని బట్టి మీ ఇష్టం, ఎన్నిసార్లు అని కాదు, భావంతో చేయాలి. ఒక భావం, ఇప్పుడు ప్రక్రియ కాదు, భావం ఇంపార్టెంట్ జీవితంలో ఎప్పుడైనా. ఇంత నైవేద్యాలు, కేజీలు, లక్షల కేజీలు హడావిడి కాదు. ఒక్క చిన్న పల్లి పెట్టిన భావంతో, విత్ సోల్, పూర్తిగా పెట్టాలి, అది మనస్ఫూర్తిగా పెట్టాలి. ఆడవాళ్ళైతే స్పెషల్గా బాగా కనెక్ట్ అవ్వగలుగుతారు కాబట్టి ఈ శని త్రయోదశి పూజ బాగా సక్సెస్ అవుతుంది. ఆడవాళ్ళు స్పెషల్గా శని త్రయోదశి రోజు చేసుకోవాల్సిన పరిహారం ఇది. కొన్ని నువ్వుల నూనె దీపం, నువ్వులతో చేసిన పదార్థాన్ని నలుగురికి పంచిపెట్టండి. ఇంకోటి, సాటర్న్ కలర్ ఈజ్ బ్లూ, రాహు ఈజ్ బ్లాక్, సాటర్న్ ఈజ్ బ్లూ. సో బ్లూ కలర్ బట్టలు వేసుకోండి ఆ రోజు శని త్రయోదశి రోజు. అది గివింగ్ రెస్పెక్ట్ టు సాటర్న్, శని అంటే జస్ట్ శని మీకోసం నేను రెస్పెక్ట్, అది గుర్తుపెట్టుకోండి. మొత్తం బ్లూ అని కాదు, కనీసం బ్లూ టీ షర్టు, బ్లూ చున్నీ, బ్లూ జీన్స్, ఏదో ఒక బ్లూ ఉండేటట్టుగా చూసుకోండి. కుదిరితే అసలు మీరు ఇంట్లోనే ఉన్నారు, బయటకు వెళ్ళట్లేదంటే మొత్తం బ్లూ వేసుకోవచ్చు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఏదో రకంగా బ్లూ ధరిస్తే మంచిదండి. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు, చాలా మంచి రెమెడీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు.